శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ముందుగా స్వామివారి గురించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఈరోజు కథ గురించి ప్రారంభిస్తాను. ఈరోజు ఈ కథను విన్నా చదివిన అశ్వమేధ యాగఫలంతో పాటు సర్వపాపహరణం, అలాగే స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. దేవకి వసుదేవులకు అష్టమ అంటే 8వ సంతానముగా శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణావతారాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారంగా పురాణాల్లో చెప్పుకుంటారు. శ్రీ మహావిష్ణువు అవతారాలలో శ్రీకృష్ణావతారం ఎంతో విశిష్టమైనది. అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి ఈ రోజున శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటాం. పూజాది క్రతువు అంతా కూడా పూర్తయిన తరువాత శ్రీకృష్ణుడి యొక్క లీలల గురించి చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుని పూజించడమే కాకుండా ఆయనలోని కొన్ని మంచి లక్షణాలను కూడా తప్పకుండా అలవర్చుకోవాలి. కృష్ణుడి యొక్క జీవితం అంతా కూడా దారుణమైనటువంటి ముళ్ళబాట. ధర్మాలు చెప్పడం ఎవరికైనా కూడా తేలికే, కానీ ఆచరించడమే కష్టం. సుఖంగా హాయిగా ఉన్నట్లు కనిపించినటువంటి శ్రీకృష్ణుడు తాను ఎన్ని కష్టాలు పడినా కూడా ఏనాడు ముఖాన చిరునవ్వు మాత్రం చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు మనకు కష్టాలుగా కనిపించవు. పుట్టింది మొదలు దేహత్యాగం చేసే వరకు కూడా ఎన్నో కష్టాలు సమస్యలతో మనశ్శాంతి కరువై స్థిర జీవనం లేకుండా కాలాన్ని గడిపాడు కృష్ణుడు. ఇక కృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు తాత చెరసాలలో మగ్గిపోయారు. ఇక కృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరుక్షణమే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో రేపల్లెకు వలస వెళ్ళాడు. కేవలం కొన్ని వారాల వయసుకే శ్రీకృష్ణుడిపై మొదటగా హత్యా ప్రయత్నం చేసింది పూతన. అప్పటి నుండి అతనికి దినదిన గండంగానే గడిచింది. బాల్యదశ కూడా శకటాసురుడు, తృణావర్తుడు, వశ్చకుడు, బకాసురుడు, ప్రభాసురుడు ఇలా ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడు, కాళీయుడు అనేటటువంటి సర్పరాజులతోనూ పోరాటాలతోనే సరిపోయింది స్వామివారికి. కేవలం కష్టాలు సమస్యలు వస్తాయి, ఎంత కష్టమో కదా. ఇక జరాసంధుడితో వరుసగా 17 సార్లు యుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లు శ్రీకృష్ణుడే జయించాడు. కానీ క్షణం విశ్రాంతి లేకుండా పోయింది స్వామికి. అంతలోనే కాలయవనుడు అనేటటువంటి గర్విని అంతం చేయాల్సి వచ్చింది. చివరకు సంసార జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు స్వామి. ఇక భార్యల మధ్య అసూయలు ఎన్ని ఎదురైనా కూడా ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూనే ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లుగా నటిస్తూ చక్కని గుణపాఠాలను నేర్పించినటువంటి గొప్ప ధీరుడు ఆయన. సత్యభామ కోరినటువంటి పారిజాత వృక్షం కోసం ఇంద్రుడితో యుద్ధం చేసి విజయం సాధించాడు. ఇక తనను నమ్ముకున్న వారి కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన యొక్క శరీరం నుండి రక్తదారులు సైతం కార్చాడు. ఆయుధం పట్టకుండా యుద్ధం చేయకుండా చాలా చక్కని పాత్రను పోషించారు. ఇక కురుక్షేత్రంలో దుష్టనాశనం పూర్తయిన తర్వాత కూడా కృష్ణుడి కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారి చేత స్వామివారు శపింపబడ్డాడు. యదువంశం నాశనమైపోవాలి అని ఆమె శపించింది. అది కూడా శ్రీకృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని స్వీకరించాడు. ఏమాత్రం కూడా కోపం తెచ్చుకోలేదు, బాధపడలేదు. యాదవకుల నాశనానికి ముసలం పుట్టింది. తన కళ్ళ ముందే తన సోదరుడు, బంధువులు, మిత్రులు, కుమారుడు, మనవలు ఇలా ఒకరిని ఒకరు నరుక్కుంటూ చచ్చి పీనుగులైపోతున్నా కూడా విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు శ్రీకృష్ణుడు. ఇక సోదరుడైనటువంటి బలరాముడు సైతం తన కళ్ళ ముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో ఆయన మనస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి చూడండి. నీతులు ధర్మాలు చెప్పడం తేలికే, కానీ ఆచరించడమే కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలి అని చెప్పడం సులభమే, కానీ అనుభవించడం కష్టం. కానీ శ్రీకృష్ణుడు అన్నీ ఆచరించి చక్కగా మనందరికీ చాటి చెప్పాడు. అందుకే కృష్ణుడు ఆరాధ్యుడయ్యాడు. జై శ్రీకృష్ణ. ఇక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ ఏమిటి అంటే, ఈరోజు కృష్ణ అని నామస్మరణం చేసినా కూడా చాలు స్వామివారు పొంగిపోతారు. మరి అలాంటప్పుడు స్వామివారి లీలల గురించి కానీ స్వామివారి గురించి ఉన్నటువంటి పురాణాలలో ఏ ఒక్క కథ చదివినా విన్నా వినిపించినా గొప్ప పుణ్యం లభిస్తుంది. ముందుగా ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి కథ శ్రీకృష్ణ జననం. మధుర నగరాన్ని సూరసేన మహారాజు పరిపాలించేవాడు. ఆయన యాదవ వంశానికి చెందినవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉన్నాడు. వసుదేవుడికి ఉగ్రసేన మహారాజు కుమార్తె అయినటువంటి దేవకిని ఇచ్చి వివాహం చేశారు. వివాహం జరిగిన తరువాత వసుదేవుడిని అలాగే దేవకిని తీసుకొని దేవకి అన్న అయినటువంటి కంసుడు ఆమెను అత్తవారి ఇంట్లో దిగబెట్టడానికి స్వయంగా తానే వెళ్తాడు.
ఇక కంసుడికి చెల్లెలంటే చాలా ప్రాణం. చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. తన చెల్లెలు పుట్టింటిని విడిచి అత్తింటికి వెళుతుంటే తనను విడిచి ఉండలేక తానే స్వయంగా అత్తింట్లో దించడానికి బయలుదేరతాడు. ఇక వారిని రథంలో తీసుకుని వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఆకాశవాణి ఇలా పలుకుతుంది. ఓ కంస, నిన్ను చంపేది నీ చెల్లెలు కడుపును పుట్టేటటువంటి 8వ సంతానమే అని చెబుతుంది. అది విన్నటువంటి కంసుడు కోపంతో రథం దిగి దేవకిని రథం మీద నుండి లాగి కింద పడేసి ఖడ్గం ఎత్తి ఆమెను చంపబోతాడు. అప్పుడు వసుదేవుడు వెంటనే అడ్డుపడి, ఏమిటి బావా నువ్వు చేస్తున్నటువంటి పని? నీ చెల్లెలను నువ్వే చంపుతావా? నీకు అసలు తగినటువంటి పనేనా? అయినా నిన్ను చంపేది నీ చెల్లెలు కుమారుడు, నీ చెల్లెలు కాదు. ఆడపిల్లను చంపడం మహాపాపం. నా మాట విను. నేను నీకు మాటిస్తున్నాను. నాకు నీ చెల్లెలికి పుట్టేటటువంటి ప్రతి బిడ్డను తీసుకువచ్చి తప్పక నీకే ఇస్తాను. వారిని చంపు, నీ చెల్లెలను విడిచిపెట్టు. ప్రస్తుతం గండం గట్టెక్కించడానికి అందుకు కంసుడు కాసేపు ఆలోచించి, నిజమే, అమాయకురాలైనటువంటి నా చెల్లెలను చంపితే ఏమొస్తుంది? తన కుమారులను చంపితే సరిపోతుంది కదా. అనవసరంగా నా చెల్లెలను చంపితే ఏమీ రాదనుకొని వసుదేవుడు చెప్పినటువంటి దానికి అంగీకరించి వారిని వారి రాజ్యానికి పంపకుండా కంసుని రాజ్యానికి తీసుకుని వెళ్ళి వారిని అంతఃపుర బందీలుగా చేస్తాడు. అలా కొన్నాళ్లకు దేవికి ఒక కుమారుడు జన్మిస్తాడు. వసుదేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం తన కుమారుని తీసుకువచ్చి కంసునికి ఇస్తాడు. కంసుడు ఆ బిడ్డ ముఖం చూసి, చంపలేక, నన్ను చంపేది ఈ బిడ్డ కాదు, మీకు కలిగేటటువంటి 8వ కుమారుడు. వీడిని నేను చంపలేను. వీడిని సంతోషంగా తీసుకుని వెళ్ళి పెంచుకో అని అంటాడు. అలా మరికొంతకాలానికి వారికి మరొక 5గురు కుమారులు జన్మిస్తారు. వారందరినీ కూడా కంసుడు చాలా గారభంగా పెంచుతూ ఉంటాడు. అలా ఉండగా ఒకనాడు నారద మహర్షి కంసుని దగ్గరకు వచ్చి, నీవు గత జన్మలో కాలనేమి అనేటటువంటి రాక్షసుడివి. నిన్ను చంపడానికి శ్రీ మహావిష్ణువే అవతరించబోతున్నాడని, అతను వచ్చేటప్పుడు అతని సోదరుని కూడా వెంటబెట్టుకొని తీసుకువస్తాడని, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్లో ఎవరు తమ సోదరుడికి సహాయం చేస్తారో తెలియదు అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో కంసుడు కోపం తట్టుకోలేక వసుదేవుడి అంతఃపురానికి వెళ్ళి పిల్లలందరినీ కూడా గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపుతాడు. అడ్డు వచ్చినటువంటి దేవకిని వసుదేవుణ్ణి సంఖ్యలతో చెరసాలలో బంధిస్తాడు. ఏమిటి అన్యాయం అని అడిగినటువంటి ఉగ్రసేనుని కూడా బంధించి రాజ్యాన్ని తన వశం చేసుకుంటాడు. అతని లోపల ఉన్నటువంటి రాక్షసుడు పూర్తిగా బయటకు వచ్చేస్తాడు. మరలా నారద మహర్షి వచ్చి జరిగింది తెలుసుకొని కంసునితో, అయ్యయ్యో, ఎంత పని చేశావయ్యా, ఆ 6గురు నీ కుమారులే. హిరణ్యకశిపుడు వారందరినీ కూడా మీరు మీ తండ్రి చేతిలోనే చనిపోతారు అని శాపమిచ్చాడు అని అంటాడు నారద మహర్షి. ఆ మాట విన్నటువంటి కంసుడు తన తొందరపాటుతనానికి చాలా బాధపడతాడు. ఇక కంసుడు 8వ గర్భం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కొంతకాలానికి దేవకీదేవి మరలా గర్భం ధరిస్తుంది. కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత యోగమాయ దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని వసుదేవుని మొదటి భార్య అయినటువంటి రోహిణి గర్భంలో ప్రవేశపెడుతుంది. 7వ గర్భం విచ్ఛిన్నమైందని కంసుడు తెలుసుకుని సంతోషిస్తాడు. 8వ కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక యోగమాయ ద్వారా గర్భం ధరించినటువంటి రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. ఆ తరువాత కొన్నాళ్లకు దేవకీదేవి గర్భం ధరిస్తుంది. ఆమె గర్భం ధరించిన దగ్గర నుండి కంసునికి అన్ని అపశకునాలే కనిపిస్తాయి. రోజు గడుస్తున్న కొద్దీ కంసుడు భయంతో గడుపుతూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు దేవకీ గర్భంలో ఉన్నాడు అని తెలిసి దేవతలు, యక్షులు, కిన్నెర కింపురుషులు స్వామిని సేవించడానికై ఆ చెరసాలకు అదృశ్య రూపంలో వస్తూ ఉండేవారు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత దేవకీదేవికి నిండు నెలలు వస్తాయి. కంసుడు భయంతో ఆ చెరసాలలో కూడా వారిని స్వేచ్ఛగా తిరగనివ్వకుండా కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేయిస్తాడు. దేవకీదేవికి పురుటి నొప్పులు పడుతూ ఉంటే సహాయం చేయడానికి ఒక్కరు కూడా లేకుండా చేస్తాడు కంసుడు. ఇక శ్రావణ శుద్ధ అష్టమి రోజున శ్రీకృష్ణ భగవానుడు జన్మిస్తాడు. వసుదేవుడు తనకు కొడుకు పుట్టాడని ఆనందంతో బ్రాహ్మణులకు దానాలు ఇస్తానని మనసులోనే సంకల్పం చెప్పుకుంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించగానే మధుర నగరంలో అందరూ కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. పుట్టిన బాలుడు శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని పొంది దేవకీదేవి అలాగే వసుదేవులకు నమస్కారం చేసి, నేను పుట్టినటువంటి ఇదే సమయంలో నందనవనంలో యోగమాయ యశోద గర్భాన జన్మించింది. నా మాయ చేత పశుపక్షాదులు తప్ప మానవులందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. కాబట్టి నీవు వెళ్ళి నందనవనంలో యశోద పక్కన నన్ను ఉంచి అక్కడ ఉన్నటువంటి యోగమాయను ఇక్కడకు తీసుకొనిరా అని చెప్పి అదృశ్యమయ్యి బాలుని రూపం పొందుతుంది. ఆ తరువాత వెంటనే వసుదేవుడికి ఉన్నటువంటి సంఖ్యలన్నీ తెగిపడిపోతాయి. చెరసాల తలుపులు అవే తెరుచుకుంటాయి. దేవకీదేవి ఏడుస్తూ తన బిడ్డను వదల్లేక
తెలియక పంపిస్తుంది. అలా చెరసాల నుండి బయటకు వచ్చి చూస్తే కుండపోతగా వర్షం కురుస్తూ ఉంటుంది. అంతా ఆ పరమాత్మయే చూసుకుంటాడని వరదలా పొంగుతున్నటువంటి యమునా నదిని దాటుతూ మనసులో శ్రీహరిని తలుచుకుంటూ ఉంటాడు వసుదేవుడు. ఇక శ్రీకృష్ణుని తన శిరస్సు మీద పెట్టుకుని నడుస్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళాక శ్రీకృష్ణుడి పాదాలు యమునా నదిలో తడవగానే యమునా నది వచ్చింది పరమాత్మే అని తెలుసుకొని 2 పాయలుగా చీలి దారిస్తుంది. శ్రీకృష్ణుడు తడుస్తూ ఉంటాడని ఆదిశేషుడు పడక పడతాడు. అలా వసుదేవుడు యమునా నదిని దాటి నందనవనానికి చేరుకుంటాడు. అక్కడ నందుని ఇంటిలో యశోద దగ్గర శ్రీకృష్ణుని ఉంచి అక్కడ పుట్టినటువంటి పాపను తీసుకుని మధురా నగరంలోకి చెరసాలలోకి వస్తాడు. ఆ తర్వాత ఆ బిడ్డ చెరసాలకు రాగానే ఏడవడం మొదలు పెడుతుంది. ఏడుపు వినపడగానే మాయ తొలగిపోయి అందరికీ మెలకువ వస్తుంది. కాపలాదారులు వెంటనే వెళ్ళి కంసుడికి ఆ విషయం చెబుతారు. కంసుడు వెంటనే వచ్చి ఆ పాపను తీసుకోపోతే దేవకీదేవి కంసుడి కాళ్ళు పట్టుకొని, అన్నయ్య, ఈ బిడ్డ కుమారుడు కాదు, కూతురు. ఆడపిల్ల నిన్నేం చేస్తుంది? ఈమెను విడిచిపెట్టు అంటూ బ్రతిమలాడుతుంది. అయినా కంసుడు వదలకుండా మిగతా పిల్లలను చంపినట్టే ఆ పాపను కూడా నేలకేసి విసురుతాడు. ఆ పాప నేలకేసి వెళ్లకుండా ఆకాశంలోకి వెళ్ళి ఆదిశక్తి అవతారమెత్తి, కంస, నిన్ను చంపేవాడు వేరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పి అదృశ్యమవుతుంది. ఇక ఈ యోగమాయ మాయమవగానే కంసుడు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక కంసుడు వెంటనే మంత్రి మండలిని సమావేశపరిచి, జరిగిందంతా మీకు తెలుసు కదా, నన్ను చంపేవాడు తప్పించుకుని వెళ్ళాడు. వాడు బ్రతికి ఉంటే నేను మరణించడం ఖాయం. ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని మంత్రి మండలిని అడుగుతాడు. యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా అందరూ కలిసి పుట్టినటువంటి పసిపిల్లలందరినీ కూడా చంపేయండి అని చెప్పారు. వారిచ్చినటువంటి సలహా బాగుందని కంసుడు సంతోషించి పూతన అనేటటువంటి రాక్షసిని పిలిచి ఈ రాజ్యంలో ఉన్నటువంటి పసిపిల్లలందరినీ కూడా చంపే అంటూ ఆజ్ఞ ఇస్తాడు. పూతన రాజ్యంలో ఉన్నటువంటి పసిపిల్లలకు తన విషపు పాలను ఇచ్చి చంపేస్తూ ఉండేది. అలా జరుగుతూ ఉండగా ఒకరోజు నందుడు వసుదేవుని చూడటానికై చెరసాలకు వస్తాడు. తమకు సంతానం కలిగిందని చెప్పి తమ రాజ్యంలో విశేషాల గురించి చెబుతూ ఉంటాడు. అంతలో వసుదేవుడు నందునితో ఇలా అంటాడు, నందా, ఏదో అరిష్టం జరుగుతుందని నా మనసు కనిపిస్తుంది. నువ్వు తొందరగా నీ రాజ్యానికి వెళ్ళు అంటూ నందుని పంపించేస్తాడు. నందుడు వెంటనే బయలుదేరతాడు. పూతన పసిపిల్లలను చంపుకుంటూ శ్రీకృష్ణుడు ఉన్నటువంటి స్థలానికి వచ్చి వేషం మార్చుకొని శ్రీకృష్ణుని చూసి తన మనసులో ఈ బాలుడు ఎంత బాగున్నాడనుకొని నిద్రపోతూ ఉన్నటువంటి కృష్ణుడిని ఎత్తుకొని బయటకు తీసుకుని వెళ్ళి పాలు ఇవ్వబోతుంటే వెనుక రోహిణి, యశోద వద్దు వద్దు అంటూ వారిస్తున్నా వినకుండా కృష్ణుడు నిద్రలేపి పాలిస్తూ ఉంటుంది. ఇక కృష్ణుడు ఆమె పాలను 2 గుక్కలు తాగిన వెంటనే ఆమె వదులు వదులు అంటూ అరుస్తూ తన యొక్క నిజరూపాన్ని ధరించి కింద పడి చనిపోతుంది. ఆమె శరీరం 13 కిలోమీటర్ల మేర పడిపోతుంది. ఇక యశోద ఆ శరీరంపై కృష్ణుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ ఉంటుంది. ఈలోపు నందుడు నందనవనానికి వస్తూ ఉంటే దారిలో అడ్డంగా ఉన్నటువంటి పూతన శరీరాన్ని గ్రామస్తుల యొక్క సహాయంతో కట్టెపుల్లలు వేసి తగలబెడతారు. దుర్వాసన వస్తుందని ముక్కుకు అడ్డం పెట్టుకుంటారు. కానీ చిత్రంగా ఆమె శరీరం నుండి అగరబత్తుల వాసన వస్తుంది. అందుకు కారణం ఏమిటి అంటే పూతన శ్రీకృష్ణ పరమాత్మను తల్లిలా దగ్గరకు తీసుకుంది కాబట్టి ఆమె పాలు తాగుతూ ఉండగా మొదటి గుటకలో ఆమె పాపాన్ని, రెండవ గుటకలో ఆమెకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు స్వామి. ఇక పూతన మరణం తెలుసుకొని కంసుడికి ఇంకా కోపం పెరిగిపోతుంది. శకటాసురుడు అనేటటువంటి రాక్షసుని పిలిచి శ్రీకృష్ణుడిని చంపమని పంపిస్తాడు. అక్కడ నందనవనంలో నందుని ఇంట్లో చిన్ని కృష్ణుడు బోర్లా పడతాడు. తల్లి యశోద అది చూసి నందునితో ఇలా అంటుంది, స్వామి, నా బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారి బోర్లా పడ్డాడు, వెంటనే ఉత్సవాలు జరిపించాలి అని ఉంటుంది. నందనవనంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పిలిచి విషయం చెబుతుంది. అక్కడే ఉన్నటువంటి శకటాసురుడు ఒక బండి రూపం ధరించి నందుని ఇంటి ముందు ఉంటాడు. నందుడు దానిని చూసి నిజంగా బండి అనుకుని అందులో పాలకుండలు, పెరుగు కుండలు, నెయ్యి కుండలు పెడతాడు. దాని పక్కనే యశోదమ్మ చిన్న మంచం వేసి దాని మీద చిన్ని కృష్ణుని పడుకోబెడుతుంది. అవకాశం కోసం చూస్తూ ఉన్నటువంటి ఆ రాక్షసుడు కృష్ణుని చూస్తాడు. చిన్ని కృష్ణుడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ బండిని తన కాలితో తంతాడు. అలా తన్నగానే ఆ బండి గాలిలోకి వెళ్ళి పెద్ద శబ్దంతో ముక్కలై పడిపోతుంది. ఇక ఆ తర్వాత లోపల ఉన్నటువంటి నందుడు, యశోద, గోకులవాసులు అందరూ కూడా కంగారు పడిపోతూ బయటకు వచ్చి చూస్తారు. శ్రీకృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళ ఆడుకుంటూ ఉంటారు. అందరూ శ్రీకృష్ణుడు బాగానే ఉన్నాడనుకొని అమ్మయ్య అని గాలి పీల్చుకుంటారు. ఆ తర్వాత నందనవనంలో కొన్ని రోజుల తర్వాత ఒకనాడు ఆరు బయట యశోద, రోహిణి శ్రీకృష్ణుని కూర్చోబెట్టుకొని ఉంటారు. కొంతసేపటికి ఉన్నట్టుండి కృష్ణుడు బరువు పెరిగిపోతాడు. యశోద కృష్ణుని మొయ్యలేక కింద కూర్చోబెడుతుంది.
నందనవనంలో ఒక్కసారిగా ఉన్నట్టుండి సుడిగాలి వస్తుంది. వస్తూనే శ్రీకృష్ణుడిని తీసుకెళ్తుంది. సుడిగాలి నుండి తేరుకొని చూసేసరికి పక్కన శ్రీకృష్ణుడు లేడు. యశోద ఏడుస్తూ అంతా వెతుకుతుంది. ఆలోపు సుడిగాలి రూపంలో వచ్చినటువంటి తృణవ్రతుడు ఎంతో సంతోషిస్తూ ఎవరూ చంపలేకపోయారు, నేను చంపేస్తున్నాను ఈ కృష్ణుణ్ణి అని అనుకుంటాడు. కృష్ణుడిని ఇంకా పైకి తీసుకొని వెళుతూ ఉంటాడు. ఉన్నట్టుండి కృష్ణుడు మరలా బరువు పెరుగుతాడు. ఇక ఆ తృణవ్రతుడు పైకి వెళ్ళేవాడు కాస్త కిందకి పడిపోవడం మొదలు పెడతాడు. కృష్ణుడు తృణవ్రతుడు పీక పట్టుకుని నలిపి సంహరిస్తాడు. తృణవ్రతుడు ప్రాణాలు కోల్పోయి కింద పడిపోతాడు. రాక్షసుడి మీద శ్రీకృష్ణుడు పడి ఆడుకుంటూ ఉంటాడు. యశోదమ్మ ఏడుస్తూ కృష్ణుడిని వెతుక్కుంటూ వస్తుంది. ఆ తర్వాత కృష్ణుడు కనిపించేసరికి ఏడుస్తూ కృష్ణుని దగ్గరకు తీసుకొని ఇంటికి తీసుకొని వెళుతుంది. ఒకనాడు యశోదమ్మ శ్రీకృష్ణుడికి నలుగుపెట్టి స్నానం చేయించి ఒళ్ళు తుడిచి చిన్ని కృష్ణుడికి చిన్న పట్టుపంచ కట్టి జుట్టుకు చిన్న కొప్పు వేసి ఆ కొప్పుకి తెల్లని ముత్యాల దండ కట్టి చిన్న నెమలి పించం పెట్టి మెడలో నగలు వేసి 3 నామాల బొట్టు పెట్టి చేతులకు కడియాలు కాళ్లకు మువ్వల పట్టీలు పెట్టి నడుముకు చిన్న కొమ్ముబూర కట్టి తయారు చేస్తుంది. అలా కృష్ణుడికి పాకటం వచ్చిన తరువాత యశోదమ్మ నుంచొని ఉంటే అక్కడకు పాక్కుంటూ వెళ్ళి యశోదమ్మ చీరకొంగు పట్టుకుని నుంచోవడానికి ప్రయత్నించేవాడు. పదే పదే అలా చీరకొంగు పట్టుకుని లాగుతూ ఉంటే యశోదమ్మకు విసుగు వచ్చి చీరకొంగును అందకుండా చుట్టుకునేది. ఇక శ్రీకృష్ణుడు అప్పుడే తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. లోకాలకు అడుగులు వేయడం నేర్పినటువంటి ఆ స్వామి ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నాడు అని 33 కోట్ల మంది దేవతలందరూ కూడా చూసి మురిసిపోతూ ఉంటారు. శ్రీకృష్ణుడికి కథలంటే చాలా ఇష్టం. ఒకనాడు శ్రీకృష్ణుడి ఉయ్యాలలో పడుకోబెట్టి రామాయణం చెప్పడం ప్రారంభించింది యశోదమ్మ. ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముడు ఉండేవాడు. అతను చాలా గుణవంతుడు. తండ్రి మాట కోసం అరణ్యవాసానికి వెళ్ళాడు. అరణ్యవాసంలో ఉండగా సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయాడు అని అనేసరికి నిద్రపోతూ ఉన్నటువంటి శ్రీకృష్ణుడు గబుక్కున లేచి లక్ష్మణ ధనస్సు పట్టుకునిరా అని అనేసరికి యశోదమ్మ ఉలిక్కి పడుతుంది. మరలా వెంటనే తేరుకొని శ్రీకృష్ణుడు ఓహో ఇది కృష్ణావతారం కదా అని అనుకుని మరలా నిద్రపోతాడు. అలా ఒకనాడు శ్రీకృష్ణుడు తప్పటడుగులు వేసుకుంటూ వెళ్ళి మట్టి మీద పడుకుంటాడు. ఆ మట్టిని తీసుకుని ఒంటి మీద పోసుకుంటూ ఉంటే భస్మం రాసుకున్నటువంటి శంకరులా కనిపిస్తాడు ఆ యొక్క చిన్ని కృష్ణుడు. ఇక ఒకనాడు యశోదమ్మ చల్ల చిలుకుతూ ఉంటే ఎక్కడి నుండి వచ్చాడో కానీ అల్లరి కిట్టయ్య అక్కడికి వచ్చి యశోదమ్మ చిలుకుతున్నటువంటి ఆ చల్లని చేతితో పట్టుకొని అమ్మా నాకు ఆకలి వేస్తుంది, నాకు పాలివ్వు, నేను మరలా వెళ్ళి ఆడుకోవాలి అని అడుగుతాడు. యశోదమ్మ చల్ల చిలకడం ఆపేసి చిన్ని కృష్ణుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాలిస్తుంది. ఆలోపు వంటగదిలో పొయ్యి మీద పాలు పొంగుతూ ఉంటే చిన్ని కృష్ణుణ్ణి కింద పెట్టి వెళ్ళి ఆమె పాలు దింపడానికి వంటగదిలోకి వెళుతుంది. అంతే చిన్ని కృష్ణుడికి కోపం వస్తుంది. నాకు పాలు ఇవ్వకుండా మా అమ్మకు పొయ్యి మీద పాలు ముఖ్యమయ్యాయి అనుకుని అక్కడ ఉన్నటువంటి చిన్న రాయి తీసుకుని ఆ చల్ల కుండను పగలగొట్టేస్తాడు. దాంతో ఆ కుండలో ఉన్నటువంటి మజ్జిగ వెన్న బయటకు వచ్చేస్తాయి. అమ్మ నాకు పాలివ్వకుండా వెళ్ళిపోయిందని ఏడుస్తూ ఉంటాడు. ఆ తరువాత ఇదంతా అమ్మ చూస్తే కొడుతుందని 4 వెన్న ముద్దలు గబగబా నోట్లో పెట్టుకొని ఇంకో 2 వెన్న ముద్దలు చేత్తో తీసుకొని పెరట్లోకి పరిగెత్తుకుంటూ అక్కడ రోలు కనిపిస్తే ఆ రోలు మీదకెక్కి అక్కడే ఉన్నటువంటి కోతులకు వెన్న పెడుతూ ఉంటాడు. ఆలోపు యశోదమ్మ పాలు దించి వచ్చేసరికి ఇల్లంతా వెన్న మజ్జిగ ఒలికిపోవడాన్ని చూసి యశోదమ్మకు విపరీతమైనటువంటి కోపం వస్తుంది. చిన్ని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ పెరట్లోకి వెళితే అక్కడ కోతులకు వెన్న తినిపిస్తున్నటువంటి చిన్ని కృష్ణుడు కనిపిస్తాడు. యశోదమ్మ కోపంతో చిన్ని కృష్ణుడిని పట్టుకోవాలని వచ్చేసరికి చిన్ని కృష్ణుడు పారిపోతాడు. ఇక అలా కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంటి వరండాలో దాక్కుంటాడు. యశోదమ్మ వెనకాలే వస్తుంది. వరండాలో స్తంభాల వెనకాల దాక్కుంటాడు. ఆ స్తంభం నుండి ఈ స్తంభం దగ్గరకు, ఈ స్తంభం దగ్గర నుండి ఆ స్తంభం దగ్గరకు అమ్మకు దొరకకుండా పరిగెడుతూ ఉంటాడు. యశోదమ్మకు పరిగెత్తి పరిగెత్తి అలుపు వస్తుంది. అలా యశోదమ్మ ఒక చోట కూర్చుంటే ఏడుస్తూ చిన్ని కృష్ణుడి దగ్గరకు వస్తాడు. వెంటనే యశోదమ్మ చిన్ని కృష్ణుడిని పట్టుకుంటుంది. కొడదామని చెయ్యెత్తేసరికి కృష్ణుడు ఏడుపు మోహం చూసి కొట్టలేక తీసుకుని వెళ్ళి రోలుకు కట్టాలని రోలుకు కఠినమైనటువంటి తాడుతో చిన్ని కృష్ణుడు నడుముకు కడదామని చూస్తే 2 అంగుళాలు తక్కువగా అనిపిస్తుంది. ఇంకో తాడు ఈ తాడుకు మరలా కట్టి చూస్తే మరలా 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఇక చాలాసేపటి తర్వాత అమ్మ నన్ను కట్టేయాలని నా కోసం కష్టపడిపోతుంది అని అనుకొని ఈసారికి అమ్మకు లొంగిపోదాంలే అని అనుకుని యశోదమ్మకు లొంగిపోతాడు.
ఇక అప్పుడు యశోదమ్మ చేతిలో ఉన్నటువంటి తాడు చిన్ని కృష్ణుడి నడుముకు సరిగ్గా సరిపోతుంది. ఇక రోలుకు కట్టివేస్తుంది. అలా రోలుకు చిన్ని కృష్ణుని కట్టినప్పుడు చిన్ని కృష్ణుడు నడుము దగ్గర ఒక మచ్చ ఏర్పడుతుంది. అప్పటి నుండి చిన్ని కృష్ణుడికి దామోదరుడు అనే పేరు వచ్చింది. ఆయన చేసినటువంటి ఈ లీలను దామోదర లీల అని కూడా అంటారు. ఇక ఆ తర్వాత యశోదమ్మ కృష్ణుణ్ణి రోలుకు కట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. చిన్ని కృష్ణుడు ఆ రోలును విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఏడుస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత కృష్ణుడు పాకడం మొదలు పెడతాడు. ఆయనతో పాటు ఆ రోలు కూడా దొర్లుకుంటూ వస్తుంది. అలా కృష్ణుడు పాకుతూ రెండు మద్ది చెట్ల మధ్య నుండి అలా వెళ్తూ ఉంటాడు. ఆయనతో పాటు ఆ రోలు కూడా వస్తుంది. ఆ రోలు మద్ది చెట్ల నుండి అలా వెళుతూ ఉండగా కృష్ణుడు గట్టిగా లాగేసరికి ఆ మద్ది చెట్లు రెండు విరిగి కింద పడిపోయి అందులో నుండి ఇద్దరు దివ్య పురుషులు బయటకు వస్తారు. ఆ వచ్చిన వారు కృష్ణుడు పరబ్రహ్మంగా భావించి స్తోత్రం చేస్తారు. కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళ అమాయకంగా ఏడుస్తూ ఉంటాడు. అదంతా చూసినటువంటి యశోదమ్మ ఏడుస్తూ వచ్చి చిన్ని కృష్ణుడిని రోలు నుండి విడదీస్తుంది. ఇంకా ఎప్పుడూ కూడా రోలుకు కట్టను అంటూ కృష్ణుడికి చెప్పి ఏడుస్తుంది. చిన్ని కృష్ణుడు తన లీలలను తలుచుకొని నవ్వుకొని యశోదమ్మ ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి ఆ మద్ది చెట్లు పడిపోయిన తర్వాత అందరికీ అనుమానం వస్తుంది. ఇంత పెద్ద చెట్లు ఎలా పడ్డాయి అని ఆలోచిస్తూ ఉంటారు. చెట్లను నరకలేదు, గాలి వాన రాలేదు, అసలు ఎలా పడ్డాయి అని ఆలోచిస్తూ ఉంటారు అందరూ కూడా. అక్కడే ఆడుకుంటున్నటువంటి పిల్లలు వచ్చి శ్రీకృష్ణుడు చెట్ల మధ్యలో నుండి వచ్చాడు, ఆ చెట్లు పడిపోయి అందులో నుండి ఇద్దరు దేవతా పురుషులు బయటకు వచ్చి కృష్ణుని ప్రార్థన చేసి వెళ్ళిపోయారు అంటూ అందరూ కూడా చెబుతూ ఉంటారు. అయితే అందరూ ఆ చిన్న పిల్లవాడు ఎలా చేస్తాడు అని ఆశ్చర్యపోతారు. పిల్లలు ఏదో చెబుతున్నారులే, ఏ భూతమో పడేసి ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ అందరికీ మనసులో అనుమానంగానే ఉంటుంది. శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని కనిపెట్టి వారందరినీ కూడా ఈ విషయాలు మర్చిపోయేలా చేయాలని అనుకుంటాడు. ఒకనాడు యశోదమ్మ దగ్గరకు వచ్చి కృష్ణుడు, అమ్మా, ఎవరో నన్ను కొట్టాలని చూస్తున్నారు, అతను అచ్చం నాలాగే ఉన్నాడు అని యశోదమ్మను తీసుకుని వెళ్ళి నీటితో నిండినటువంటి చిన్న తొట్టిని చూపించి ఏడుస్తాడు. యశోదమ్మ నవ్వుకొని, ఎవరూ లేరు నానా, అది నీ ప్రతిబింబం అని సర్ది చెబుతుంది. ఇంకొక రోజు యశోదమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా, నాకు అన్నయ్యలాగా జుట్టు లేదు, ఎందుకు అని అడుగుతాడు. యశోదమ్మ, కన్నయ్య, అన్నయ్య పాలు పెరుగు బాగా తింటాడు, అందుకే జుట్టు ఎక్కువగా ఉంది. వెంటనే పక్కనే ఉన్నటువంటి బిందెలోని పాలను తాగేసి నా జుట్టు పెరిగిందా అమ్మా అని అడుగుతాడు కృష్ణుడు. యశోదమ్మ కృష్ణుడి యొక్క అమాయకత్వానికి నవ్వుకుంటుంది. అలా ఒకనాడు నందనవనంలోకి పండ్లను అమ్ముకోవడానికి ఒక ఆవిడ వస్తుంది. ఆమె పండ్లకు బదులు ధాన్యాన్ని తీసుకుంటుంది. ఆ పండ్లావిడ యశోదమ్మ ఇంటికి వస్తుంది. యశోదమ్మ ధాన్యాన్నిచ్చి పండ్లను తీసుకుంటుంది. శ్రీకృష్ణుడు కూడా తన చిన్ని చేతులతో ఒక 4 ధాన్యపు గింజలను తీసుకొని ఆవిడ దగ్గరకు వచ్చి కొన్ని పండ్లను ఇవ్వమంటాడు. ఆవిడ చిన్ని కృష్ణుడి యొక్క అమాయకత్వానికి మురిసిపోయి అతని చేతుల్లో ఉన్నటువంటి 4 ధాన్యపు గింజలను తీసుకొని ఆ చిన్ని చేతుల నిండా పండ్లను ఇస్తుంది. శ్రీకృష్ణుడు ఆవిడ వైపు చూస్తూ వెళ్తూ ఉంటాడు. ఆవిడ వెళ్ళడానికి పండ్ల బుట్టను తీసుకొని వెళ్ళబోతుంటే బుట్ట బరువుగా అనిపిస్తుంది. ఆవిడ దించి చూసుకుంటుంది. బుట్ట నిండా బంగారం, రత్నాలు కనిపిస్తాయి. ఇక ఆ తర్వాత ఒకనాడు నందనవనంలో పెద్దలందరూ కూడా సమావేశమవుతారు. శ్రీకృష్ణుడు పుట్టిన దగ్గర నుండి నందనవనంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అవి కూడా శ్రీకృష్ణుడికే ఎక్కువగా జరుగుతున్నాయి. దేవుడు రక్షిస్తున్నాడు అని అనుకొని ఇక్కడే ఉంటే కృష్ణుడికి మరింతగా ప్రమాదం పెరిగిపోవచ్చు. కాబట్టి మనం శ్రీకృష్ణుడి కోసమైన ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. ఇక నందుడు తన కుమారుడి పైన నందనవనంలో ఉన్నటువంటి ప్రజలు చూపిస్తున్నటువంటి ప్రేమకు సంతోషించి మీరు ఎలా చెబితే అలాగే చేద్దామని అంటాడు. కానీ మనం కొత్త ప్రదేశానికి వెళ్ళాలంటే మనకు పశు సంపద ఎక్కువ, కాబట్టి నీళ్లు, గడ్డి ఎక్కువ దొరికేటటువంటి ప్రదేశానికి మనం వెళ్ళాలి. అక్కడ పండ్ల చెట్లు కూడా ఎక్కువగా ఉండాలి. ఏమీ లేకపోతే కనీసం పండ్లైనా తిని బ్రతకచ్చు కదా అని ఆలోచించసాగుతారు. అలా పెద్దలు అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి బృందావనం ఉందని చెప్పి మనం అక్కడికి వెళదాము అని చెప్పి చెప్పుకుంటారు. అలా అందరూ చెప్పుకున్న తర్వాత ఎంతో సంతోషిస్తారు. మరుసటి రోజు అందరూ కూడా తయారై బండ్లు కట్టుకొని బయలుదేరతారు. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు బండ్లలో వెళ్తారు. అలా వెళుతున్నటువంటి దారిలో యశోదమ్మ చిన్ని కృష్ణుడి గురించి పాటలు పాడుకుంటూ ఉంటుంది. బృందావనం రాగానే చిన్ని కృష్ణుడు చాలా సంతోషిస్తాడు. ప్రజలందరూ కూడా తాము వచ్చినటువంటి బండ్లను వలయాకారంలో పెట్టి తాము ఇల్లు కట్టుకునే వరకు అక్కడే ఉండాలని నిశ్చయించుకుంటారు.
ఆ విధంగా నందనవనం నుండి గోపాలకులందరూ కూడా బృందావనానికి చేరుకుంటారు. కొన్నాళ్లకు నందుడు గోపాలకులందరూ కలిసి ఇల్లు నిర్మించుకొని నివసిస్తూ ఉంటారు. ఒకనాడు శ్రీకృష్ణుడు తన అన్నైనటువంటి బలరాముడు స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉంటారు. నందుడు తన కుమారులను పిలిచి ఆవులను పోషించడం నేర్పించాలని లేగదూడలను బృందావనానికి కొంచెం దూరంగా ఉన్నటువంటి చిన్న అడవిలో మేపుకురమ్మని చెబుతాడు. యశోదమ్మ భయపడుతుంది. అసలే కొత్త ప్రదేశం. శ్రీకృష్ణుడు ఇంకా చిన్నపిల్లవాడు, అల్లరివాడు. ఏ జంతువన్నా లాక్కుపోతుందేమోనని పాపం ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శ్రీకృష్ణుడు తన తల్లికి ధైర్యం చెబుతూ, అమ్మా, మేము ఎక్కువ దూరం వెళ్ళం. ఇంట్లో ఉంటే ఏమీ తోయడం లేదు. మేము జాగ్రత్తగా వెళ్ళొస్తామమ్మా అని అడుగుతాడు. ఇక యశోదమ్మ మరుసటి రోజు పిల్లలిద్దరికీ కూడా చద్దన్నం కట్టించి లేగదూడలనిచ్చి పంపిస్తుంది. శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి అడవిలో ఉండగా అక్కడకు ఒక లేగదూడ వస్తుంది. అది మందలోనిది కాదు. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు దానిని చూడగానే అలా వచ్చింది ఎవరో కనిపెట్టేస్తాడు. తన స్నేహితులను పిలిచి, గోపాలురారా, ఇటు చూడండి. ఈ లేగదూడ ఎంత బాగుందో. దీని తోక, దీని కళ్ళు, దీని కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయో చూడండి అని చెబుతూ దాని దగ్గరకు వచ్చి ఎవరూ ఊహించని విధంగా దాని 4 కాళ్ళను దాని తోకతో చుట్టి గిరగిరా తిప్పి పక్కనే ఉన్నటువంటి వెలగ చెట్టు మీద వేస్తాడు. ఆ గోపాల బాలురు కృష్ణ కృష్ణ అంటూ ఉండగానే అంతా జరిగిపోతుంది. ఆ దూడపడినటువంటి బరువుకు ఆ వెలగ చెట్టు ఒకదాని మీద ఒకటి పడి 80 చెట్లు పడిపోతాయి. ఇక గోపాలురు, ఏమిటి కృష్ణ, ఆ దూడను అలా చంపేశావు అని అనేలోపే ఆ దూడ కాస్త 6 కిలోమీటర్ల పొడవున్నటువంటి వత్సాసురుడు అనేటటువంటి రాక్షసుడిగా మారిపోతాడు. ఆ గోపాల బాలురందరూ కూడా మా కృష్ణుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడు. ఒకవేళ కృష్ణుడు ఆ రాక్షసుడిని చంపకపోతే వాడు మనలందరినీ కూడా చంపి తినేసేవాడు కదా అని భయపడతారు. చనిపోయి పడి ఉన్నటువంటి ఆ రాక్షసుడి శరీరం చుట్టూ తిరుగుతూ చాలాసేపు ఆడుకుంటారు. ఆ తరువాత బలరాముడు, గోపాల బాలురు అందరూ కూడా చీకటి పడకముందే ఇళ్లకు వెళ్ళిపోతారు. శ్రీకృష్ణుడు ఇంటికి వెళుతూనే వెనకే వచ్చినటువంటి గోపాల బాలురందరూ కూడా యశోదమ్మతో, యశోదమ్మ, ఈరోజు శ్రీకృష్ణుడు ఏం చేశాడో తెలుసా? ఒక రాక్షసుడు లేగదూడ రూపంలో వచ్చాడు. శ్రీకృష్ణుడు దానిని చంపేశాడు అని చెబుతారు. యశోదమ్మ భయపడుతూ ఆ నారాయణ స్వామికి, హే హరి నారాయణ, నా కుమారుణ్ణి వెంటే ఉండి రక్షించినందుకు నిజంగా నీకు కోటి కోటి ప్రణామాలు తండ్రి అంటూ కంటతడి పెడుతుంది. ఆలోపు నందుడు, ఉపనందుడు అక్కడకు వస్తారు. ఆ విషయం తెలుసుకుని నందుడు అలాగే కొంతమంది పెద్దవాళ్ళు అక్కడికి వస్తారు. విషయం తెలుసుకొని శ్రీకృష్ణుడికి ఇంత దూరం వచ్చినా ఆపదలు తప్పడం లేదని అనుకుంటారు. కానీ వారికి ఏదో దైవశక్తి వచ్చి కృష్ణుని రక్షిస్తుంది అని భావిస్తారు. కృష్ణుడు ఆ మాటలన్నీ విని నవ్వుకొని ఊరుకుంటాడు. ఆ తర్వాత కృష్ణుడు వత్సాసురుని వధించిన తర్వాత రోజులాగే శ్రీకృష్ణుడు, బలరాముడు అలాగే గోపాల బాలురు లేగదూడలను తీసుకొని మరలా అడవుల్లోకి వెళ్తారు. ఆ రోజు బలరాముడు, గోపాల బాలురు వెనక నడుస్తూ ఉంటే కొంచెం ముందుగా నడుస్తూ ఉంటాడు. అక్కడ పర్వతమంత ఎత్తులో ఒక తెల్ల కొంగ జపం చేస్తున్నట్లుగా కదలకుండా నోరు తెరుచుకుని దీక్షగా కూర్చుంటుంది. ఆ కొంగ బకాసురుడు అనేటటువంటి రాక్షసుడు, పూతన అనే రాక్షసికి సోదరుడు. తన సోదరుని చంపినటువంటి కృష్ణుడిని చంపడానికి కంసుడు పంపగా వచ్చాడు. శ్రీకృష్ణుడు దానిని చూస్తాడు. ఆ వచ్చింది రాక్షసుడే అని తెలుసుకుని దాని దగ్గరకు వెళతాడు. కృష్ణుడు దగ్గరకు రావడంతో వెంటనే నోట్లో వేసేసుకుంటుంది ఆ యొక్క రాక్షసుడు. ఆ దృశ్యం చూసినటువంటి బలరాముడు, గోపాల బాలురు కదలిక లేకుండా పడిపోయి ఉంటారు. కృష్ణుడిక వారిని చూసి కొంగ గొంతులో అడ్డంగా ఉండి అగ్నిగోళంగా మారతాడు. కొంగ ఆ వేడిని తట్టుకోలేక కృష్ణుడు బయటకు వదిలేస్తుంది. బయటకు వచ్చినటువంటి కృష్ణుడు కింద పడిపోయినటువంటి బలరాముడు, గోపాల బాలురకు మెలకువ వచ్చేలా చేస్తాడు. బయటకు వచ్చిన వెంటనే కృష్ణుడు కొంగ ముక్కును రెండుగా చీలుస్తాడు. కొంగ రూపంలో ఉన్నటువంటి బకాసురుడు మరణిస్తాడు. బకాసురుడు మరణించగానే అతనిలో నుండి ఒక తేజస్సు బయటకు వచ్చి శ్రీకృష్ణుడిలో కలిసిపోతుంది. శ్రీకృష్ణుడు, బలరాముడు అలాగే గోపాల బాలురు సాయంత్రం ఇంటికి రాగానే యశోదమ్మకు జరిగినటువంటి విషయం చెబుతారు. యశోదమ్మ ఈసారి భయపడలేదు. రాక్షసులు ఇలాగే వస్తుంటారులే, నా కృష్ణుడికి ఏమీ కాదని అనుకుని ఊరుకుంటుంది. ఇక ఆ తరువాత శ్రీకృష్ణుడు బకాసుర సంహారం చేసిన తర్వాత రోజులాగే చద్దన్నం కట్టుకొని లేగదూడలను తీసుకొని అడవికి వెళతారు. ఆ రోజు బలరాముడు అడవికి రాలేదు. శ్రీకృష్ణుడు ముందు నడుస్తుంటే వెనక ఉన్నటువంటి గోపాల బాలురందరూ కూడా మనందరిలో ఎవరైతే ముందు వెళ్ళి కృష్ణుడిని పట్టుకుంటే వాళ్ళు గెలిచినట్లు అని పందెం పెట్టుకుంటారు. అందరూ పరిగెత్తడం మొదలు పెడతారు. అందులో శ్రీరాముడు ముందు వెళ్ళి కృష్ణుని పట్టుకుంటాడు. నేనే గెలిచాను అనే సంతోషంతో శ్రీరాముడు తిరుగుతూ ఉంటాడు. గోపాల బాలురందరూ కూడా
కృష్ణుడితో కలిసి ఆడుకుంటూ ఉంటారు. కృష్ణుడి మీద పడి ఆడుకుంటూ ఉంటారు. అలా ఆడుకుంటూ వెళుతూ ఉండగా గోపాల బాలురకు ఒక 8 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి పెద్ద కొండ చిలువ అగాసురుడు అనేటటువంటి రాక్షసుడు నోరు తెరుచుకొని ఉండడం కనిపిస్తుంది. అది వాళ్లకు కొండ గుహలా కనిపిస్తుంది. దాని నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేడిగా వస్తుంటాయి. ఆ గోపాల బాలురు లోపలికి వెళ్దాం అనుకుంటారు. అందులో ఒకరు, ఒరే ఇదేమైనా రాక్షసుడేమోరా, లోపలికి వెళ్తే మనల్ని మింగేస్తాడేమో అని అనుకుంటాడు. అందరూ కూడా ఆ కృష్ణుడుండగా మనకేమిటి భయం అని చెప్పి వెనక్కి తిరిగి కృష్ణుడిని చూస్తారు. కృష్ణుడు నవ్వుతూ కనిపిస్తాడు. అది చూసినటువంటి గోపాల బాలురు ఇక మనకు భయం లేదులే అని అనుకుని లోపలికి వెళ్తారు. గోపాల బాలురు గోవులు లోపలికి వెళ్ళగానే నాలుకతో వాళ్ళను పట్టులో పడేసుకుంటుంది. లోపల వేడికి గోపాల బాలురు గోవులు మరణిస్తారు. తర్వాత కృష్ణుడు లోపలికి వెళ్తాడు. కృష్ణుడు లోపలికి వెళ్ళగానే అగాసురుడు నోరు మూసేస్తాడు. కృష్ణుడు గొంతులో నుండి లోపలికి వెళ్లకుండా అక్కడే ఆగిపోయి పెద్దగా పెరుగుతూ ఉంటాడు. అలా పెరిగినటువంటి కృష్ణుడు వలన ఆ గొంతు ఇంకా మూసుకుపోయి ఊపిరాడక చనిపోతాడు అగాసురుడు. ఆ తరువాత అతని తల నుండి బొటన వేళ్లంత జ్యోతి వచ్చి ఆకాశంలోకి వెళ్ళి నించుంటుంది. కృష్ణుడు దాని నోరు తెరిచి చనిపోయినటువంటి గోపాల బాలురు గోవులను బయటకు తీసుకొచ్చి ఒక్కొక్కలను బ్రతికిస్తాడు. గోపాల బాలురకు సంతోషం వేసి గంతులు వేస్తూ కృష్ణుడిని కీర్తిస్తూ కొమ్ముబూరలు ఊదుతూ కృష్ణుడి చుట్టూ తిరుగుతారు. దేవతలు ఈ దృశ్యం చూసి పూలవానను కురిపించి తపేటాలు తాళాలు వాయిస్తారు. అలా జరుగుతున్నటువంటి సమయంలో ఆకాశంలో ఉన్నటువంటి అగాసుర యొక్క జ్యోతి వచ్చి కృష్ణుడిలో కలిసిపోతుంది. ఈ లీలను గోపాల బాలురు బృందావనంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు సంవత్సరం తర్వాత చెబుతారు. ఇక ఆ గోపాల బాలురు అగాసురుడు చనిపోయినటువంటి ప్రదేశం నుండి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ ఒక చెరువు ఉంటుంది. కృష్ణుడు గోపాల బాలులతో, స్నేహితులారా మనం ఇక్కడే భోజనం చేద్దాం, ఎందుకంటే ఇక్కడ దూడలకు నీరు తాగడానికి నీళ్లున్నాయి, మనం భోజనం చేయడానికి నీడ ఉంది, మనం ఇక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకుందాం అని చెబుతాడు. ఆ తరువాత గోపబాలురందరూ కూడా అందుకు సరేనంటారు. అప్పుడు గోపాల బాలురందరూ కూడా శ్రీకృష్ణుడు మాకు ఎదురుగా కూర్చోవాలి అని కోరుకుంటారు. కృష్ణుని మధ్యలో కూర్చోబెట్టి గోపాల బాలురు చుట్టూ కూర్చుంటారు. గోపాల బాలురు కొంతమంది చద్దన్నంలో మీగడగడ్డ పెరుగు వేసుకొని అందులో ఆవకాయ, మాగాయ, గోంగూర ఇలా రకరకాల పచ్చళ్ళు వేసుకొని తింటూ ఉంటారు. కొందరు లడ్డులు, తీపి పదార్థాలు తీసుకొస్తారు. కొందరు గోపాల బాలురు, అరే మనం ఎవరు తెచ్చినటువంటి భోజనం వాళ్ళు తింటే ఎలాగా, అందరం భోజనాన్ని ఒక చోట పెట్టి కలిసి తిందామని అనుకుంటారు. అందరూ అందుకు ఒప్పుకుంటారు. ఇక గోపాల బాలురు తామరాకులు, గడ్డి పరకలు, తామర రేఖలు పరిచి ఒక చోట పెరుగన్నాన్ని, ఇంకొక చోట ఆవకాయ పచ్చడిని, ఇంకొక చోట మాగాయ పచ్చడిని, ఇంకొక చోట గోంగూర పచ్చడిని వేసి, ఇంకొక చోట తీపి పదార్థాలను వేసి అందరూ కూడా వరుసలో కూర్చొని అన్ని పదార్థాలను వడ్డించుకొని తింటూ ఉంటారు. ఇంకా శ్రీకృష్ణుడు గోపాల బాలురు మధ్యలో కూర్చొని ఉంటాడు. ఆయన నీలిమేఘ ఛాయగా ఉంటాడు కదా. ఆయన చేతులు, అరికాళ్ళు, పాదాలు, ఆయన పెదాలు లేత ఎరుపు రంగులో ఉంటాయి. ఆయన దూడలను కొట్టడానికి ఒక ఎదురు కర్రకు బంగారు పూత పూసినటువంటి కర్రను చంకలో పెట్టుకుంటాడు. కృష్ణుడు చేతివేళ్ల మధ్యలో మాగాయ ముక్కలు, ఆవకాయ ముక్కలు పెట్టుకుని గోంగూర పచ్చడి నంచుకొని మీగడగడ్డ పెరుగు చద్దనం తింటుంటాడు. అలా తింటున్నప్పుడు అక్కడే వదిలినటువంటి లేగదూడలు కనిపించలేదు. తింటున్నటువంటి కృష్ణుడు గోపబాలురు, మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి దూడలను వెతికి తీసుకుని వస్తానని చెప్పి కృష్ణుడు వెదురు కర్రను తీసుకొని బయలుదేరతాడు. ఆ విధంగా గిరజాల జుట్టుతో, చేతిలో పెరుగన్న ముద్దతో దూడలను వెతకడానికి బయలుదేరుతాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు దూడలను వాటి పాదగుర్తుల ఆధారంగా వెతుకుతూ వెళ్తాడు. ఇక చిట్టడవులు, గుంతలు, సెలయేరులు, కొండలు అన్నీ వెతుకుతాడు. ఎక్కడా కనిపించలేదు. తిరిగి గోపబాలుడి దగ్గరకు వస్తాడు. అక్కడ గోపబాలుడు కూడా కనిపించలేదు. కృష్ణుడికి ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని తన యొక్క దివ్య దృష్టితో చూస్తాడు. అసలు ఏం జరిగిందంటే కృష్ణుడు అగాసురుని చంపి చనిపోయినటువంటి గోపబాలుని బ్రతికించినటువంటి తరువాత ఈ బాలుడు ఎవరని బ్రహ్మదేవుడికి సందేహం వస్తుంది. వెంటనే దూడలను తీసుకుని వెళ్ళి ఒక కొండ గుహలలో నిద్రపోయేలా చేస్తాడు. శ్రీకృష్ణుడు గోవులను వెతకడానికి వెళ్ళినప్పుడే అక్కడ బ్రహ్మదేవుడు గోపబాలులందరినీ కూడా తీసుకుని వెళ్ళి కొండ గుహలో నిద్రపుచ్చేలా చేస్తాడు. అదంతా దివ్య దృష్టితో చూసినటువంటి శ్రీకృష్ణుడు, బ్రహ్మదేవా ఎంత పని చేశావు, ఎక్కడైనా కొడుకు తండ్రిని పరీక్షిస్తాడా, ఏమైనా నువ్వు నా కొడుకువి, నీ కోరిక నెరవేరుగాక అని అనుకొని తన యొక్క సంకల్పంతో తానే గోపబాలురై గోవులై బృందావనానికి వెళ్తాడు. చిత్రంగా రోజు శ్రీకృష్ణుని పలకరించిన తరువాతే తమ పిల్లలను చూసేవాళ్ళు అక్కడ ఉన్నవారు.
అయితే ఆ రోజు ఎవరూ కూడా శ్రీకృష్ణుని పట్టించుకోలేదు. అందరూ తమ పిల్లల దగ్గరకు తీసుకున్నారు. ఆవులు కూడా దూడలను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాయి. అదంతా చూసినటువంటి బలరాముడికి ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని తన దివ్య దృష్టితో చూసినా కూడా తెలియలేదు. ఇక లాభం లేదని అనుకుని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జరిగినటువంటి విషయం చెబుతాడు. అలా 1 సంవత్సరం జరుగుతుంది. బ్రహ్మదేవుడికి ఒక లిప్తకాలం జరుగుతుంది. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దామని వస్తాడు. శ్రీకృష్ణుడు అతని స్నేహితులైనటువంటి గోపబాలురు ఆవు దూడలు కనిపిస్తాయి. వెంటనే బ్రహ్మదేవుడు గోపాల బాలులను ఆవు దూడలను కొండ గుహలో ఉన్నాయో లేదో చూద్దామని చెప్పి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తాడు. అక్కడే ఉంటారు అందరూ కూడా. బ్రహ్మదేవుడికి ఏమాత్రం అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ బాలుని రూపంలో ఉన్నది తన తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువే అని తెలుసుకుంటాడు. ఇక బ్రహ్మదేవుడు వెంటనే వెళ్ళి కృష్ణుడు పాదాలపైన పడి తనను క్షమించమంటూ వేడుకుంటాడు. కృష్ణుడు కరుణించి తాను సృష్టించినటువంటి గోపాల బాలురు ఆవు దూడలు వెళ్ళి ఆయనలో కలిసిపోయేలా చేస్తాడు. ఇక బ్రహ్మదేవుడు తీసుకుని వెళ్ళినటువంటి గోపాల బాలులను ఆవు దూడలను మరలా యథాస్థానంగా తీసుకువచ్చి పడుకోబెడతాడు. బ్రహ్మదేవుడు కృష్ణుడికి నమస్కరించి వెళ్ళిపోతాడు. గోపాల బాలురు ఆవు దూడలు నిద్రలేస్తారు. వెళ్ళి బృందావనాన్ని చేరుకుంటారు. అక్కడ యశోదమ్మకు కృష్ణుడు ఈరోజు ఒక పెద్ద పామును చంపేశారు, మమ్మల్ని రక్షించారు అని చెప్తారు. ఈరోజు బృందావన ప్రజలు మామూలుగా ముందు శ్రీకృష్ణుడినే పలకరిస్తారు. ఈ విధంగా కృష్ణయ్య చేసినటువంటి లీలలు ఎన్ని చెప్పుకున్నా కూడా తనివి తీరదు. ఈరోజు చెప్పుకున్నటువంటి కొన్ని కథలను మీ అందరూ కూడా విన్నారు కదండి. ఆ స్వామివారి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ. సర్వం శ్రీ లలితార్పణమస్తు.